హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై తమ్మీ ఫుల్ యమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ డివోషనల్ లాగ్స్. పుత్రకామిష్టి యాగం నిర్వహించడం జరుగుతుందని చెప్పాను కదండి. సక్సెస్ఫుల్గా పుత్రకామిష్టి యాగం అనేది 13 జంటలతో సంపూర్ణమైంది. చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం అందరము. పుత్రకామిష్టి అంటే సంతానం కోసే చేసే యజ్ఞం. పుత్ర అంటే కేవలం కొడుకుల కోసమని కాదు, సంతానం కోసం. పుత్రకామిష్టి అనగానే రామాయణం, దశరథుడు జ్ఞాపకం వస్తారు. రామాయణంలో దశరథుడు సంతానార్థి అయి పుత్రకామిష్టి చేసి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులని ఉత్తమ సంతానాన్ని పొందారు. అలనాటి రాజులు చేసిన యజ్ఞాల వంటివి చేయడానికే కాదు, ఉపోద్ఘాతము, సంతానాన్ని కోరుతూ చేసే ప్రయత్నాన్ని ఒక పవిత్ర యజ్ఞంలా విధులన్నీ పాటిస్తూ చేసే ఉత్తమ సంతానాన్ని పొందవచ్చు. ఉత్తమ సంతానం అంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి కుటుంబానికి, సమాజానికి శ్రేయస్సు కలిగేలా, విశ్వ కళ్యాణానికి పాటుపడేలా ఉండాలి. అందరూ మంచి సంతానం కావాలని కోరుకుంటాం కదా, మరి కోరుకున్నంత మాత్రాన అలా పుట్టేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తుంది కొందరి మనసుల్లో. ఈ ప్రపంచంలో ఏది కోరుకున్నంత మాత్రాన జరిగిపోదు. ఆ లక్ష్య సాధనకి ఉన్న మార్గాన్ని అనుసరించాలి. ఆ పైన దైవం అనుకూలించాలి. గాలిలో దీపం పెట్టి దేవుడా భారం నీది అనమని మన శాస్త్రాలు చెప్పడం లేదు. నీ వంతు పని నువ్వు చేయి, పైన భగవంతుడు ఉన్నాడు అనేది మన సిద్ధాంతం. ఈ భూమి మీద ఉన్న జీవులన్నిటికీ సంతానం కలుగుతుంది. ప్రతి జీవికి కొన్ని లక్షణాలు, ధర్మాలు నిర్దిష్టంగా ఉన్నాయి. ఆ జీవులు ఆ లక్షణాలతో, ఆ ధర్మాల్లో పరిధిలోనే ఉంటాయి. జీవులన్నిటిలోనూ మనుష్య జన్మ శ్రేష్టమైనది. భగవంతుడు మనిషికి ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం ప్రసాదించాడు. ఓ మనసు ఇచ్చాడు. దానికి కోరికలు, బాధలు, ఆనందాలు, ఆశలు, నిరాశలు, సద్గుణాలు, అరిషడ్వారాలు అన్నీ ఉండేలా చేస్తాడు. వీటిని ఎలా వాడుకోవాలనిపిస్తే అలా వాడుకోగలిగే శక్తిని, నిర్ణయాన్ని, అవకాశాన్ని ఇస్తాడు. పూర్వం దశరథుడు పుత్రకామిష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పరంపరగా వచ్చినాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథ మహారాజుకు అందించాడు. ఈ పాయసం సంపదలనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి. అతని మనస్సు ఆనంద తాండవం చేసింది. ఈ దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయికి పంచాడు. సంవత్సరాలు గడిచింది. చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించారు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సంద్రమైంది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేద శాస్త్రాలను అభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానులయ్యారు. సద్గుణాలు అట్టిపెట్టారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలున్నాయి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి ప్రాణం. భరత, శత్రువులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు. స్వచ్ఛమైన ఆవు పాలతో, దేశీయ ఆవు పాలతో పాయసాన్ని తయారు చేసి మన హోమగుండంలో ప్రసాదంగా నివేదించి తర్వాత ఆ తీయటి పాయసాన్ని హోమం పైన ఎవరెవరైతే కూర్చుంటారో జంటలు దాన్ని కలిసి తింటారండి. ఆ పాయసాన్ని తర్వాత మంచి సంతానం, ఆరోగ్యమైన సంతానం కలుగుతుందని అందరి ప్రగాఢ నమ్మకము. ఈ ఈ యాగంలో పాల్గొన్న జంటలందరికీ రాముడు, లక్ష్మణ్ లాంటి పుత్రులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు మా యాదగిరి గురువు గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. తనది భద్రాచలం పాల్వంచలో సొంత గ్రామము. సొంత గృహాన్ని వదిలిపెట్టి ఇంటింటా గాయత్రి హోమం చేసుకోవాలనే సంకల్పంతో ప్రచారణకై సిద్దిపేటకు వచ్చారు. ఈ యాగం 14 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. గాయత్రి యజ్ఞం సూర్యోదయంకు సూర్యాస్తమయంకి 14 సంవత్సరాల నుంచి అంటే ఒక రోజు కూడా తప్పకుండా చేశారు. ఇప్పుడు వెలుగుతున్న దీపం కూడా 14 సంవత్సరాల దీపము. అంటే ఇలాంటి గురువుల చేత మనం ఈ యాగాన్ని చేసుకుంటే మనకు కూడా మంచి ఫలితాన్ని పొందుతాం కదండి. మరి లోక కళ్యాణార్థమై గురువుగారు నిస్వార్థంగా సొంత గ్రామాన్ని వదులుకొని గాయత్రి యజ్ఞ ప్రచారానికై వచ్చినప్పుడు మనమందరం కూడా గాయత్రి హోమాన్ని ఇంటింటా చేసుకోవాలని సంకల్పించుకోవాలండి. పూర్వం ఏదైనా యజ్ఞం ద్వారానే సర్వం పొందుతామంట. అంటే సర్వం అంటే
ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతానం ఏదైనా అండి మనకి కావాలనుకున్న ప్రతి కోరిక యజ్ఞం ద్వారానే పొందుతామంట. యజ్ఞంలో మనం వేసే ఆహుతుల నుంచి డైరెక్ట్గా మనం దైవం దగ్గరికి వెళ్ళినట్టే. సో అందుకే ఇంటింట గాయత్రి హోమం చేసుకోవాలని గురువుగారి కోరిక కూడా తొందరలో నెరవేరాలని నేను చాలా కోరుకుంటున్నాను. మరి ఇలాంటి గురువుగారు మా జీవితంలో మాకు దొరకడం, మాకు పరిచయం అవ్వడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గురువుగారు చాలా నిస్వార్థంగా సేవలను అందిస్తున్నారు. ఇక్కడ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ శివపరివార కుటుంబంలో మన గురువుగారు నివాసం ఉంటున్నారు. ఈ యజ్ఞశాలతో పాటు గోశాల కూడా ఉంది. గురువుగారు ఒక 20 ఆవులను పోషించుకుంటున్నారు. ఈ గోశాల మధ్యలో గోశాల మధ్యలో యజ్ఞశాల అంటే మనము పూజలు చేసుకున్న ఎలాంటి నెగిటివ్ కూడా మన చుట్టూ మన దగ్గరికి రాకుండా ఆవులు అనేది రక్షణగా, గోవు అంటేనే పవిత్రత. అలాంటి గోశాల మధ్యలో మనం యజ్ఞం చేసుకుంటున్నామంటే దానికి ఎంత పవిత్రత ఉన్నట్టండి. అలా ఎన్ని కోరికలు నెరవేరుతాయండి. అలాంటిది మనము ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళి హోమాలు జరుపుకోవడం వల్ల ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సంతానాన్ని, కళ్యాణాన్ని, ఎవరెవరికి ఎలాంటి కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలను మనం పొందవచ్చు. యజ్ఞము అంటే అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్ర మనకి అన్నిటినీ అందిస్తుంది. మరి యాదగిరి సంవత్సరాల నుంచి గురువుగారు చేస్తున్నారు కదా. మరి వీడియో నేను జీవితాంతం రుణపడి ఉంటాను. గురువుగారు మీకు నిస్వార్థంగా మీ సేవలు, లోక కళ్యాణార్థంకై మీ సేవలు అందిస్తున్నారు. మేము కూడా 2 నెలల నుంచి మా ఇంట్లో గాయత్రి యజ్ఞాన్ని చేసుకుంటున్నాము. గురువుగారు జూమ్ మీటింగ్లో ఉచితంగా కూడా చెప్తున్నారు. ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి.